ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. తాత్యా కోతే పాటిల్. ఐరోపా దేశస్థుని ఉదంతము. భిక్ష యొక్క ఆవశ్యకత. భక్తుల అనుభవములు. తర్కడ్ కుటుంబం. ఆత్మారాముని భార్య. బాబాకు సంతుష్టి భోజనం పెట్టుట ఎట్లు. నీతి. ఈ విషయాలు మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. షిరిడీ యొక్క లక్షణములు. షిరిడీ సందర్శనంలోని ఒక ప్రత్యేక విశేషమేమనగా, బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడీ విడవలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనాను షిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారగుచుండిరి. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడీలో ఉండరాదు. సెలవు తీసుకున్నట్టుకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక సూచనప్రాయముగానో కొన్ని సలహాలు నిచ్చుచుండేవారు. బాబా ఆదేశానుసారం నడిచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదం లేవో తప్పక వచ్చుచుండేవి. ఈ దిగువ ఎట్టి ఆధారములు కొన్ని ఉదాహరణములు ఇచ్చుచున్నాను. తాత్యా కోతే పాటిల్. తాత్యా కోటే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో సంతకు బయలుదేరెను. హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటినని చెప్పాను. బాబా అతనితో, తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండనివ్వము, ఊరు విడిచి అస్సలు బయటికి ఎక్కడికి పోవలదు అని అన్నాను. సంతకు వెళ్ళవలెనడి తాత్యా యాత్రులతను చూచి కనీసము శ్యామ మాధవరాజ్ దేశ్ పాండేనైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పాడు. బాబా మాటలను లెక్క చేయక తాత్యా హుటాహుట్టిన టాంగానెక్కి కోపర్గాం బయలుదేరాడు. టాంగా కట్టిన 2 గుర్రములనొకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగాను. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతపడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు గాని తల్లి వలె ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా యాజ్ఞను వ్యతిరేకించి కొల్హారు గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యెను. ఐరోపా దేశస్థుని ఉదంతం. ముంబై నుండి ఐరోపా దేశస్థుడు ఒకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడీకి వచ్చెను. తనతో నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన యొక్క పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మోకరిల్లి వారి చేతిని ముద్దరడవలనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింపయత్నించెను. కానీ బాబా అతని మసీదులో ప్రవేశించుట నిషేధించెను. కిందుగా మసీదు ముందుగా గల బహిరంగ ఆవరణలో కూర్చుండి తమను దర్శించుకొనవచ్చునని అనిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టపడి వెంటనే షిరిడీ విడువలనని నిశ్చయించుకున్నాను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినం పొమ్మని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడీ నుంచి బయలుదేరెను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంగాకి ఎదురుగా వచ్చెను. దానిని చూసి గుర్రములు బెదిరినవి. టాంగా తలక్రిందులయ్యాను. ఆ పెద్ద మనిషి కింద పడి రోడ్డుపై కొంత దూరం ఈడవబడెను. ఫలితంగా గాయములను బాగు చేసుకున్నట్టుకై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యాను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా యాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదాల పాలగుదురనియు బాబా యాజ్ఞానుసారం పోవారు సురక్షితంగా ఉందరనియు జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబా ఏ భగవంతుడైనచో వారు భిక్షాటనము చే జీవితమంతయు గడపనేలా అను సందేహము చాలామందికి కలిగి ఉన్నది. దీనికి మొదటి కారణం, భిక్షాటన చేసే జీవించే హక్కు ఎవరికి కలదు? రెండవది, పంచశూనములు వానిని పోగొట్టుకొను మార్గమేది? ఈయన 2 ప్రశ్నలకు వచ్చి సమాధానంతో సమాధానపడను. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట ఎందాపేక్ష వదులుకొని సన్యాసించువారు భిక్షాటనము చే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారి ఇంటి వద్ద వంట ప్రయత్నం చేసుకొని తినలేరు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారస్థలిత బ్రహ్మచారులు బాల్యము నుంచే బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతియు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణంగా కలదు. పంచశూనములు వానిని తప్పించుకొను మార్గమును ఆలోచింతము. భోజన పదార్థములు తయారు చేయటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏవనగా, దంచుట లేక రుబ్బుట, 2 విసురుట, 3 పాత్రలు తోముట, 4 ఇల్లు ఊడ్చుట తుడుచుట, 5 పొయ్యి అంటించుట.
ఈ 5 పనులు చేయనప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించక తప్పదు. గృహస్థులు ఈ పాపను అనుభవించవలెను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గాలను ప్రబోధించుచున్నవి. 1 బ్రహ్మయజ్ఞము, 2 వేదాధ్యయనము, 3 పితృయజ్ఞము, 4 దేవయజ్ఞము, 5 భూతయజ్ఞము, 6 అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థులు మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనమునకు ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలెంతటి ధన్యులు. భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం యందు శ్రద్ధాభక్తులతో ఎవ్వరేని పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించెదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయం ఏమనగా, తమ భక్తుడు ఏదైనా తనకు సమర్పించుకోవాలని అనుకొని ఏ కారణం చేతనైనా సంగతి మరచినచో అట్టి వానికి బాబా ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించేవారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ కింద చెప్పబోతున్నాను. తర్కడ్ కుటుంబం. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకానొకప్పుడు ప్రార్థన సహజస్థుడైనను తరువాత బాబాకి ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మింగుల ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి వచ్చుట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించిరి. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమన్నా తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించాను. కానీ బాబా పూజను తాను నియమానుసారం సక్రమంగా చేసేదని తండ్రి వాగ్దానం చేయుటచే బయలుదేరాను. శుక్రవారం తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రి యగు తర్కడ్ పెందలకడనే నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటములకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వలె కాక తన కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదిగా ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండ నర్పించెను. భోజన సమయం ముందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రం ఆ మరుసటి దినం అనగా ఆదివారం నాడు పూజ ఎంతయో సవ్యముగా జరిగిన. సోమవారం కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజ ఎంతయో కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుతున్నందుకు సంతోషించెను. మంగళవారం నాడు పూజను ఎప్పటి వలె సలిపి కచేరీకి పోయాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమును కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండా గమనించెను. నౌకరును అడగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరచుటచే ప్రసాదం లేదని బదులు చెప్పాను. ఈ సంగతి వినగానే భోజనమును కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరాను. బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తి చేయనందుకు నిందించెను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుకునకు రాసి బాబాకును క్షమాపణ వేడుకొనెను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగాను. అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించడానికి ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను, తల్లి, ఏమైనా తినవలనే ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళం వేసి ఉండిన. ఎలాగో నేను లోపలికి ప్రవేశించి తిని, కానీ అక్కడ తినుటకు ఏమీ లేకపోవటచే తిరిగి వచ్చి తినను. బాబా మాటలు ఆమెకి ఏమీ బోధపడలేదు. కానీ పక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏమీ లోటుపాటులు జరిగినవని గ్రహించి ఇంటికి పోవటకు సెలవునిమ్మని బాబాని వేడెను. అందులకు బాబా పూజను అక్కడే చేయమని, ఇంటికి పోనవసరం లేదని చెప్పాను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకరికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానమునకు చేరెను. ఇది ఆశ్చర్యకరము కాదా? ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయం. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యంగా పెట్టుకొడుకు సంకల్పించెను. అవి 1 వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వీని ఎట్లు గ్రహించినో చూచెదము. బాంద్రా నివాసి రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీ బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి 1 వంకాయతో పెరుగు పచ్చడిని 2వ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీకి చేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనం కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళెను. బాబాకి పచ్చడి చాలా రుచిగా నుండెను. కానీ దాని అందరకు పంచిపెట్టెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగాను. ఆ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరిచిరి.
అది వంకాయల కాలం కాదు గనక ఆమెకి ఏమీ తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుడేనన్నది ఆమెకు సమస్య అయ్యాను. వంకాయ పచ్చడి తెచ్చేనెవరెవరని కనుగొనగా పురంధరుని భార్య అని తెలియటే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలని ఆమె కబురు అంపిరి. అప్పుడందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియ చేయవలని అనుకున్నాను. ప్రయాణమునకు పూర్వం ఆత్మారాముని వద్దకు వచ్చాను. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపాలని ఇల్లంతయు వెతికెను. కానీ ఎక్కడ పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా ఎప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా ఎందున్న భక్తి ప్రేమలచి ఆమె ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. కానీ పేడ తీసుకుని వెళ్ళుట మరిచెను. బాబా అప్పటికీ ఊరుకుండెను. సాయంత్రం బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతను పేడ తీసుకొని పోవటం మరిచెను. అప్పుడు బాబా యోపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చినావని అడిగాను. ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చాను. వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరుతున్నప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడదంతా గప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాని క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడ తెచ్చి బాబా చేతికిచ్చాను. చేతిలో పడిన వెంటనే బాబా దాని గుటుక్కున మింగెను. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించెను. నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహింతును అని గీతావాక్యం 4వ అధ్యాయం 11వ శ్లోకంని నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుటే ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీలోని ఒక ఇంటి యందు దిగాను. మధ్యాహ్న భోజనం తయారయ్యను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలం మసీదునకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను. తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలిగి చేయను. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను. న్యాయం దిట్లే దయయుంచుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టి పిమ్మట నీవు భుజించుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి ఉంచుకోము. ఇదంతయు అని ఆమెకి ఏమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లా జవాబిచ్చాను. బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లా జవాబిచ్చెను. నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికి త్రేణుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒకటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగలవన్నీ నా అంశములే. నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయం ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను. గొంతు గద్గదమయ్యను. ఆమె ఆనందముకు అంతు లేకుండెను. నీతి. జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపుము అనున్నది ఈ అధ్యాయంలో నేర్చుకోవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగును అన్నీ భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయం చివరి చెప్పిన ఉదాహరణ వలన ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులను ప్రబోధములను తమ ఆచరణ రూపమును చూపి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును. ఉషనిషదాది గ్రంథములలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయినాథాయ నమః. జై బోలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.